మనం మనం ఇంతకుముందు నీకు చాలా రెమెడీలు ఇచ్చి ఉన్నాం ఆల్రెడీ, అవన్నీ కూడా చెయ్యాలి కంపల్సరీగా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇవి కూడా నువ్వు చేయటం వల్ల చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు రవి మన జాతకంలో ఎక్కడ ఉన్నాడు, ఎట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు, ఎవ్రీ మంత్ 15, 16, 17లో రవి స్థాన మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన జాతకంలో సపోజ్ నీ జాతకంలో రవి ఎక్కడ ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో రవి ఓం ఘృణి ధాతాదిత్య, ఓం ఘృణి ధాతాదిత్య రవి మేషరాశిలో. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సింహరాశిలో ఉన్నాడు, ఓం ఘృణి ఇంద్రాదిత్య. నీ జాతకంలో ఉన్నటువంటి స్థానాన్ని సంబంధించిన ఆదిత్యుణ్ణి ఎట్ ప్రజెంట్ గోచారంలో తిరిగేటటువంటి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో దానికి సంబంధించిన ఆదిత్యుణ్ణి రెండింటిని చేస్తూ ఇవాళ ఏం వారం, బుధవారం నాడు ఎక్కడ బుధుడు వచ్చా అంటే ఎగ్జాల్టేషన్, అంటే మన కన్యారాశిలో వచ్చా. కన్యారాశిలో బుధుడు ఆ జ్యోతిర్లింగం ఏంటి, మల్లికార్జున జ్యోతిర్లింగం. అందుకని ఓం నమ శివాయ నమో మల్లికార్జునాయ. ఏమన్నా మనం ఓం ఘృణి దాతాదిత్య, ఓం ఘృణి ఇంద్రాదిత్య, ఓం నమ శివాయ నమో మల్లికార్జునాయ. ఈ మూడు ఇవాళ చదవటం వల్ల రేపు మళ్ళీ గురువారం రేపు మారిపోతుంది. ఇవాళ ఇవి చదవటం వల్ల రేపు గురుడు ఎక్కడ వచ్చా, కర్కాటక రాశిలో వచ్చా, ఓం నమ శివాయ నమో ఓంకారేశ్వరాయ అవుతుంది. అలా వారం అది కూడా చేయటం వల్ల ఈ రోజు అంతా మనకి బాగుంటుంది. ఆ రకమైన రెమెడీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుని రోజు 3-4 సార్లు అవి కూడా చదువుకోవటం వల్ల మనం ఎఫెక్టివ్గా పాజిటివ్ రిజల్ట్స్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏనా? సరే.